థ్యాంక్ యూ అండి. పోనీ అప్పటి నుంచి చూసిన ఇప్పుడు దాకా ఎలా ఉన్నా అన్నారు, సంతోషం, హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. అందరూ అందరినీ మా రాజా రవీంద్ర అన్న భయపడతాడు సినిమా మొత్తంలో, అందరికీ భయం వేస్తుంది ఆ సిచ్యువేషన్స్. బట్ ఆయన తెలియకుండా ఆయన అక్కడ ఉన్నాడు అన్నప్పుడు, నాకు ఆ డైలాగ్ చెప్పినప్పుడు రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ గౌరెడ్డి శ్రీనికి. ఆ పేరు అలా వాడినందుకు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ని, అది నేనని చెప్పి అలా వాడినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో బేసిక్ అన్ని క్యారెక్టర్స్ మీలాగా అనిపిస్తాయి. ఇందాక ఆయన చెప్పినట్టు నన్ను చూసుకున్నానని ఒక ఫాదర్ చెప్పారు. ఇందాక నా పక్కన చూస్తుంటే పక్కన కూడా నవ్వుతున్నారు. ఆ గోంగూర సీన్లో కానీ కొంటున్నప్పుడు కానీ లోపల అందరూ ఆ టెన్షన్లో మేం పడే టెన్షన్ మీరు నవ్వుతున్నారు కదా, అదే అవును. సినిమా. సూపర్. థ్యాంక్ యూ. రాజా రవీంద్ర గారు సార్, ఈ సినిమాకి షో టైం కాకుండా ఇంకేం పెడితే బాగుంటుంది? టిక్ 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 అని పెట్టుంటే బాగుండేది. ఏంటి సార్? టిక్ టిక్ టిక్. ఓకే సార్, అంత సీరియస్నెస్ ఎలా మెయింటైన్ చేయగలిగినారు? డబ్బులు ఇచ్చారుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర సార్. ఈ సినిమాకి ముందు పులిహోర అని పెడదామని కూడా అనుకున్నాం టైటిల్. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్ పీపుల్, కంజెస్టెడ్ ప్లేసు, కంటెస్టెడ్ స్క్రిప్ట్, ఎక్సలెంట్ రిజల్ట్. సో పులిహోర అని అన్ని కలిపి పెడదాం అనుకున్నాం రుచిగా. బట్ షో టైమ్, ఐ థింక్, డోంట్ యూ థింక్ ఇస్ ద రైట్ థింగ్? షో టైమ్ ఇస్ ద రైట్ టైటిల్ ఫర్ దిస్. రైట్గానే ఉంది సార్. గుడ్ గుడ్ గుడ్. క్యాచ్గా ఉందా? క్యాచీగానే ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు ఐవిడి సాయి. నవీన్ అన్న, ఈ స్టోరీ మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? ఐ మీన్ బాగుంది, ఆన్ స్క్రీన్ బాగుంది, బట్ రీసెంట్గా చాలా థ్రిల్లర్లు తీశారు. అండ్ ఇది ఒకే ప్లేస్లో ఇలాగా ఇంత డ్యూరేషన్లో అయిపోతుంది. సో మీకు ఎలా నమ్మకం కలిగింది? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? కథ అండి, మెయిన్ పాయింట్ కథ. ఒక ఫ్యామిలీ మీరు చూశారు కదా, మీకు ఒక్క ప్లేస్లో చూస్తున్న కథ ఎక్కడైనా బోర్ కొట్టిందా, డిలే అనిపించిందా? లేదు కదా, యూ ఎంజాయిడ్ కదా. సో 100% సార్. సో కథ నమ్మకం అంతే. లైక్ వెన్ ఈ నరేటెడ్ ద స్క్రిప్ట్, ఇప్పుడు ఫిలింలో ఎలా అయితే చెప్పారో, ఎంత టైట్గా నరేషన్ ఉందో, సేమ్ అలాగే కథ చెప్పారు. సో మెయిన్లీ ఆ లాస్ట్ రిలీఫ్ ఉంది కదా ఆడియన్స్కి, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఐ లైక్ ద ఫిలిం స్క్రిప్ట్ అంతే. సార్, థ్యాంక్ యూ ఈ మూవీ చేసినందుకు. ఎందుకంటే రీసెంట్గా చాలా థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుందాం, లాస్ట్లో అది గుడ్ ఎండింగ్ అయినా రివెంజ్ కదా, కొంచెం సాడ్ ఎండింగ్ అనే వెళ్తుంది అది హీరో పరంగా చూసుకుంటే. సో ఇది రీసెంట్, ఇప్పుడు షో చూసి పక్కన కూర్చొని మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జైట్ అయ్యారు, క్లైమాక్స్కి చాలా నవ్వుకున్నారు, రిలీఫ్ అయ్యారు. అండ్ మనం చూసాం ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఊహించుకున్నాడు, రిలీఫ్ అయ్యాడని. సో బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అంటే డైరెక్టర్ గారు, సార్ మీరు మా వీరంలో విలన్ రోల్ చేశారు కదా అవునవును సార్, మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా సార్? నాకు చిన్నపిల్ల నుంచి రాయటం నచ్చుతుంది ఇప్పుడు. సో ఐ యూస్ టు రైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. when I'm saying my script to my friends, everyone encourage me. Then I did a short film very earlier. దానికి కూడా చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఆ ధైర్యంతోనే వచ్చి సార్ దగ్గర, నవీన్ సార్ దగ్గర స్క్రిప్ట్ చెప్పాను, ప్రొడక్షన్లో చెప్పాను, వాళ్ళకి అందరికీ నచ్చింది. సో ఇట్ కేమ్ వెల్. సూపర్ సార్. అండ్ మేము షో చూసేటప్పుడు ట్విట్టర్లో ఎలాగా పోస్ట్ చేస్తామంటే, ఫస్ట్ షో టైం అని పెడతాం, ఓకే, దీనికి మళ్ళీ మేము 2 times పెట్టాల్సి వస్తుంది. అది షూర్. షో టైం అని పెట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, నరేష్ గారు సార్ చాలా బాగా చేశారు. ఇది ఏంటంటే సరిగం సమాజ వర్గం తర్వాత దీనికి 100% పొట్ట పగిలేలా నవ్వుకున్నాం సెకండ్ హాఫ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఏంటంటే ఆయన ఈ స్క్రిప్ట్ చెప్పలేదు, చేసి చూపించాడు స్క్రిప్ట్ మాకు. సచ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో రియలీ. అంటే ఆ యొక్క అట్మాస్ఫియర్లో అంత ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఫైనలీ ఆ రిజల్ట్ అదే. అసలు
ఆర్గానిక్ వెళ్ళింది. వాట్ ఎవర్ ద సీక్వెన్స్ ఎనీథింగ్ ఎక్కడ అతి లేకుండా రియలీ దట్స్ వెల్ హ్యాండిల్ బై హిమ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్లస్ గోస్. హాయ్ అన్న, సాంగ్స్ లేకుండా ఇంత మంచి మూవీ ఎలా తీస్తారన్న? ఏ అన్నా నేనా? ఏ అన్నా? హాయ్ హాయ్. హాయ్ అన్న. సాంగ్స్ లేకుండా మీకు కావాలనిపించిందా సాంగ్ సినిమా చూసేటప్పుడు? అయినా క్యూరియాసిటీ లేదు, సినిమా చూసేటప్పుడు మీకు అనిపించిందా సాంగ్ కావాలని చెప్పి? లేదు. లేదు కదా, ఎందుకంటే ఈ కథలో ఉంటే బాగుంటుంది. బయటికి ఎక్కడైనా ఒక సాంగ్ వేసి లేకపోతే ఏదైనా చేస్తే మూడ్ పోకూడదని వి ఫెల్ట్ ఒక మూడ్లో ఆడియన్స్, మేమైతే ఇలా అరెస్ట్ అయ్యామో ఆ హౌస్లో, ఆడియన్స్ కూడా ఈ ఫిలిం చూసేటప్పుడు అలా అరెస్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం అండ్ ఇట్ వర్క్డ్. అండ్ థ్యాంక్స్ టు శేఖర్ చంద్ర విత్ హిస్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. నరేష్ అన్న. సినిమాలో సాంగ్ పెడితే బాత్రూమ్ వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ అంత టైం లేదు దీనికి. ఈ సినిమాలో బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా లేదు, సో అందుకనే సాంగ్ లేదు. నరేష్ అన్న, ఎస్ బా. మీరు రియల్ లైఫ్లో డైట్ ఏం మెయింటైన్ చేస్తారు? అది ఇంటెంగా ఉన్నారు కదా. ఏమా? రియల్ లైఫ్లో డైట్ ఏం మెయింటైన్ చేస్తారు డైలీ? డయటా? ఈ ఏజ్లో కూడా ఇంతగా ఉన్నారు. ఏం లేదు, బేసిక్గా ఐ డూ మై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 1 hour of cardio, 30 to 45 minutes of weights, good sleep, laughing all the time, enjoying life, గ్రేట్ అన్న. working hard, అంతే. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి సార్, ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కామెడీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. అవును, కామెడీ మాత్రం 100% సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఇటు కామెడీ అటు థ్రిల్లర్ ఎలా మేనేజ్ చేశారు? లేదు, రాసినప్పుడే మన ఇన్వాల్వ్ అయ్యి రాస్తాము. సో రాసినప్పుడే ఈ క్యారెక్టర్ అంతా నేను చూసాను, ఎలా వస్తుంది అన్నది మనకు కొంచెం అనిపిస్తుంది కదా. తర్వాత మంచి యాక్టర్స్ దగ్గర మనం వెళ్ళి చెప్పప్పుడు వాళ్ళు ఆ ట్రస్ట్ ఇస్తారు, ఎస్ ఇట్ విల్ వర్కౌట్ అలా చేస్తారు. మళ్ళీ సెట్లో చూసేప్పుడు కూడా వాళ్ళు యాక్ట్ చేసేప్పుడు కో యాక్టర్స్ అంతా నవ్వుతారు దీనికి, మాకు అప్పుడే ఓకే ఇట్ విల్ వర్క్ అలా వచ్చింది. తర్వాత రాజా రవీందర్ గారితో ఎంట్రీ తర్వాత కూడా వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ మాకు వెరీ హ్యాపీ వెన్ వీఆర్ షూటింగ్. ఒక్కొక్కటి ఈరోజు శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, ఆయనతో కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ బిగ్. ఆల్సో కామాక్షి భాస్కర్ హీరోయిన్ షెడిన్ కేమ్, షీ వెంట్ ఫర్ అనదర్ షూట్, ఫారిన్ వెళ్ళారు. గవిరెడ్డి గారు ఆయన చాలా డైలాగ్స్కు చాలా థ్యాంక్స్. అంతే. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. నాకండి సార్ చాలా బాగా చేశారు సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. పర్లేదు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. శ్రీనివాస్ బ్రో ఎవరికండి? రైటర్. శుభం మూవీలని రాశారు కదా, మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా మీరు కూడా? అది తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్. ఇందులో డైలాగులు ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉంది? సినిమా అయితే బాగుంది, మీరు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి లాస్ట్ మూమెంట్లోని క్రికెట్లో అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు, మీరు కూడా సినిమా మొత్తం ఇంపాక్ట్ ప్లేయర్ చేస్తారు మొత్తం సినిమాకి మొత్తం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్, లైక్ అంటే ఇంత స్మాల్ రూమ్లో తీశారు కదా, మీకు అంటే ఇలాగా ఏ విధంగా అనిపించింది? 2 రూమ్లో చేశారు. రీసెంట్గా అలాంటి మూవీస్ చాలా తక్కువ వచ్చాయి. చాలా సినిమా అంటే పెద్ద గ్రాఫిక్స్ కానీ లేదనుకుంటే విఎఫ్ఎక్స్ కానీ రియలిస్టిక్స్ మూవీస్ వచ్చి చాలా తక్కువ అయిపోయింది. రేపొద్దున ఇది ఏ మనిషి అంటే అర్థం కానంత పొజిషన్ వెళ్ళిపోయింది. మీరు ఏ విధంగా అంటే అనుకున్నారు ఎంత 2 రూమ్స్లో వర్కౌట్ అయిపోద్దని? ఆల్మోస్ట్ చెప్పండి, కింద ఇల్లు పైన ఇల్లు తప్ప ఇంకేం లేదు సినిమా. అవునవును, ఎందుకంటే మనకి డెబ్యూట్ ఇది ఫస్ట్ మూవీ వెళ్ళినప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్ వెళ్ళినప్పుడు స్మాల్ బడ్జెట్లో వెళ్ళి ఇన్ కేస్ అది సక్సెస్ అయితే తర్వాత మనకు మంచిది జరుగుతుంది ఒక ఐడియా, వేరొకటి లేదు. అంటే మీరు వచ్చి